శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21వ తేదీ ఏప్రిల్ 2026 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో చంద్రుడు బాగున్నారు. 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంటూ ఉండగా ఇక రాహువు గారు ప్రతిరోజు యోగిస్తూనే ఉన్నారు లాభస్థానంలో ఉండి. 3 గ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. మరి రాశిలోనే ఉచ్చస్థితి పొందినటువంటి రవి గారి యొక్క ఫలితం ఏ విధమైనటువంటి ఫలితాలను మనకి సూచిస్తోంది అంటే సంతాన రీత్యా బాగుంటుంది అని చెప్పచ్చు. సంతానం వల్ల చాలా వరకు వీరికి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం వల్ల చాలా తృప్తి కలుగుతుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, సంపదల రీత్యా బాగుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం కదలికలు పెరుగుతున్నాయి. కొంచెం ప్రయత్నం చేయండి, ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మీకు ఆనందం వెల్లివిరుస్తుంది. నిజానికి చెప్పాలంటే ఏలినాటి శని జరుగుతూ ఉండగా, గురుబలం లేకపోతూ ఉండగా, శని కుజ కలయిక వ్యయస్థానంలో జరుగుతూ ఉండగా చాలా గొప్పగా ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. కానీ బాగుంది. ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది, లాభం బాగుంది. 3 స్థానాలు యోగవంతంగా ఉంటున్న కారణం చేత ఏ సమస్యలు ఎలా ఉన్నా మీకు కాస్త మానసికమైనటువంటి సంతృప్తి కలిగే విధంగా ఉన్నది అని తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే పూజించండి. భూములు, వాహనాలు, స్థిరచరాస్తులు, ఈ ఆయుధాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు మీకు తగ్గడానికి, వాటి నుంచి మీరు ఒక రక్షణ పొందుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు ఒక్కసారైనా శనిగారికి తైలాభిషేకం చేసుకోండి అని తెలియచేస్తూ ఉన్నాను. మానసికమైన ప్రశాంతత కోసం యోగా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, లాభం యోగిస్తోంది. దానితో పాటు రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. ఇక్కడ లాభస్థానంలో 3 గ్రహాలు చాలా బాగున్నాయి. కుజ, బుధ, శని. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ద్వితీయంలో గురుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మీకు పట్టిందల్లా బంగారమే. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. స్నేహితుల యొక్క ప్రభావం మీ మీద చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా మంచి సహాయ సహకారాలు చేస్తారు. స్త్రీల వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఆస్తులు పెంపొందింపబడుతున్నాయి. అలాగే మీ నోటి మాట తీరు చాలా చాలా బాగుండడంతో ప్రతి వారి దగ్గర చాలా గౌరవాన్ని మీరు చేసుకోవడానికి అనుకూలమైన గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబం చాలా బాగుంది. ద్వితీయ స్థానంలోనే గజకేసరి యోగం ఉండడం వల్ల సంపదలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు వృషభ రాశి వారికి చాలా చాలా బాగున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కోరుకున్న జీవితం ఉంటుంది. అన్ని విధాలుగాను మీకు మానసికమైన ఆనందం ఉంటుంది. అలాగే సంతృప్తి ఉంటుంది, ఉన్నతి కూడా ఉన్నది అని తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. మరింత అత్యద్భుతంగా మీకు గ్రహస్థితులు యోగిస్తున్నాయి కాబట్టి చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. చంద్రుని యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది. తృతీయంలో కేతువు అద్భుతమైన స్థితిలో ఉన్నారు. లాభస్థానంలో గురుగారు ఉన్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుండడంతో మిథున రాశి వారు పట్టిందల్లా బంగారమే. మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబం బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, వాక్కు బాగుంది, సంపదలు బాగున్నాయి. మీకు సన్మాన సత్కారాలు అందుకునేటటువంటి రోజులు కనిపిస్తున్నాయి. విలువైన నగలు కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి.
ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనుకూలతలని అనుకూలంగానే ఫలితాలు ఇచ్చే విధంగా ఉంచడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము రాశిలోకి రాబోతూ ఉన్న దిశగా ఉంది. ఆయన వక్రం వీడిపోయారు, మళ్ళీ రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఒక నెల రోజుల కాలంలోనే మనకి రాశిలోకి వచ్చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉన్నతమైన స్థితి కలుగుతుంది, ఉత్తమమైన స్థితి కలుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కూడా అనేక రకాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. దశమంలో ఉన్నటువంటి రవి గారి యొక్క ఉత్తమమైన ఫలితం మిమ్మల్ని ఉన్నతులుగా చేస్తుంది. ఇది నెల రోజుల కాలం ఉంది దగ్గరగా. కాబట్టి ఈ నెల రోజుల కాలంలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉండడానికే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 గ్రహాలు, వరుస రాసుల్లో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా ఉత్తమమైన ఫలితాలని ఇస్తున్న కారణం చేత మాలికా యోగం మీకు ఏర్పడి మిమ్మల్ని చాలా ఒక పై స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేయచ్చు. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రతిరోజు నిత్య పూజ చెయ్యండి, యోగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. దుర్గ పూజ చేయడం లేదా దుర్గా అమ్మవారికి స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా అష్టమ రాహు దోషాన్ని మీరు నివారించుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తున్నటువంటి రాహు కానీ ఉన్నంతకాలం మీకు ఇప్పుడే అనుకూలతలు అనేవి కనబడబోవడం లేదు. అయితే ధనము మీకు వచ్చే విధంగా గురువుగారి యొక్క అనుకూల స్థితి బాగుంది. లాభస్థానంలో గురువుగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. మరి మిగతా విషయాలు అంతగా అనుకూలించబోవడం లేదు. వాక్కు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. కుటుంబ విషయంలో ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కొంచెం బాగానే ఉన్నట్టుగా ఉంది, కానీ ఈ కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రుణ భారాల విషయంలో కానీ ఏమీ అనుకూలత అనేది కనిపించబోవడం లేదు. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయమే. చాలా చెప్పదగినటువంటి సూచన. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోండి. అనుకూలతలు అనేవి ఇప్పుడు కనిపించబోవడం లేదు కాబట్టి అనుకూలత ఏర్పడేంత వరకు పూర్తి సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కొంచెం అనారోగ్యం తగ్గి ఆరోగ్య దిశగా వారు ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల యొక్క బెడద కాస్త తగ్గే విధంగా ఉంటుంది. శత్రువుల మీద వీరు ఆధిపత్యం చెలాయించే విధంగా శత్రువుల యొక్క ఎత్తులు పై ఎత్తులు చెల్లకుండా ఉంటాయి. అలాగే పిత్రార్జితం బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము వీరికి బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు చాలాసార్లు మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, ఉద్యోగ జీవితంలో ఎదుగుదల లేదు, పై అధికారుల యొక్క మన్ననలు లేకుండా మందలింపులే ఉంటున్నాయి అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాం. ఇప్పుడు పై అధికారుల యొక్క మన్ననలు
కాస్త ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. ఇదొక్కటి మానసికమైనటువంటి సంతృప్తికి మూల కారణమవుతోంది. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, కుజుడు గాని, బుధుడు గాని ఏమైనా అనుకూల ఫలితాలు ఇస్తున్నారా అంటే అంతగా అనుకూల ఫలితాలను ఇవ్వబోవడం లేదు. రాస్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడే నీచపట్టి సప్తమ స్థానంలో ఉంటే ఇబ్బందులకి దారితీసేటటువంటి గ్రహస్థితి. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా లేదు, సంతానరీత్యా అనుకూలత లేదు, అలాగే వాక్కురీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. కుటుంబం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని విధాలుగాను మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మీ ఇష్టదేవతారాధన కూడా చేసుకోండి. మరింత ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, బుధుడు కానీ, శనిగారు కానీ బాగున్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. నవమంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే వీరికి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము అద్భుతమైన ఫలితాలే ఉన్నాయని. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏమిటి అంటే ఇంత బాగున్నప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయావకాశాలని తెచ్చుకోగలుగుతారు, మీ జీవితాశయం నెరవేర్చుకోగలుగుతారు. అలాగే విద్య బాగుంటుంది, ఉన్నతి బాగుంటుంది, అలాగే చక్కటి సంస్కారం కనిపిస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సక్సెస్ బాటలో ఉంటుంది. అయితే ఒక్క విషయాన్ని మటుకు బాగా జ్ఞప్తి అందించుకోండి. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము గ్రహస్థితులు చాలా బాగున్నాయని తులారాశి వారికి, కానీ కుజ శని కలయిక చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే కల్పిస్తాయి. మిగతా గ్రహాల యొక్క ఉనికి బాగుండడంతో మీరు చాలా అదృష్టవంతులు అవుతున్నారు. దైవభక్తిని విడనాడకుండా దైవ పూజ చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. దైవభక్తి బాగా పెంపొందింపబడుతోంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే పిత్రార్జితం చేతికి వస్తుంది, విద్యలో చాలా బాగుంటారు, పెద్దల్ని గౌరవిస్తారు, మీరు కూడా 10 మంది చేత గౌరవింపబడతారు. అనుకోని విధంగా ధన ఆదాయం ఉంది, అన్ని రకాలుగాను ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. దీనిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోండి, పెద్ద మనుషుల పంచాయతీలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంది అంటే నిజం చెప్పాలి అంటే ఏ గ్రహాలు కూడా అనుకూలించడం లేదు. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వీలైనంత వరకు నడవగలిగినంత దూరం ఉంటే ఏ పని మీదైనా నడిచి వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ విషయంలో కానీ, మీరు మాట్లాడే ధోరణిలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీరు మౌనాన్ని పాటించాలి. నిజానికి షష్ఠ స్థానంలో రవి గారి యొక్క ఉనికి చాలా చక్కగా యోగిస్తోంది. కానీ మిగతా 8 గ్రహాల అననుకూలతలు ఉన్నప్పుడు ఈ ఒక్కటే చాలా బాగుంటుందా అంటే అంత చాలా బాగుండదు, కొంచెం బాగుంటుంది. చుట్టూరా అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్క రవిగ్రహం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పడం అనేది హాస్యాస్పదం. కొంతవరకు బాగానే ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అది కూడా రుణభారాల విషయంలో రుణభారం కొంచెం తగ్గే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి, అలాగే ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, ప్రశాంత జీవితంతో ఉండడానికే ప్రయత్నం చేయండి, యోగా చేయండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురు చంద్రులు బాగున్నారు.
వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెప్పాలి అంటే సప్తమ స్థానంలోనే గజకేసరి యోగం పడింది. ఇది చాలా అనుకూలతలకి దారితీస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. 10 మందిలోనూ గౌరవం పెరుగుతోంది. నీతి నిజాయితీతో కూడినటువంటి మీ ప్రవర్తన 10 మందిని ఆకర్షింపచేసి మిమ్మల్ని చాలా పొగుడుతారందరూ. అలాగే సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. దైవభక్తి చాలా బాగుంది. పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. అలాగే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నవారైతే, అంటే ఒక టీమ్ లీడర్గా ఉన్నారా, లేదా ఒక గురువుగా ఉన్నారా, ఇలాగా ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా మీరు ఉన్నట్టయితే మీకు ఇంకా ఇంకా మంచి రోజులు ఉన్నాయి. అది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రాహు గారి యొక్క స్థితి సంచారం కూడా అద్భుతంగా ఉండడంతో ఈ గురు రాహు ఈ 2 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు, దీర్ఘకాల సంచార గ్రహాలు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు విషయాలు అనుకూలించే పరిస్థితి కనిపించబోవడం లేదు. ఇది మటుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సంచరించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం, శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. కుటుంబ విషయాలలో కానీ, ఉద్యోగ రీత్యా కానీ, రుణ బాధల రీత్యా కానీ, ఏదైనా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత తగ్గిందా అనిపిస్తే ఆ విషయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా మళ్ళీ మీకు సంతృప్తికరంగా తయారవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ, కుజుడు కానీ, శనిగారు కానీ చాలా బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నది. మీకు మీనరాశి యోగిస్తోంది, కానీ ఆ మీనరాశిలోనే ఆ తృతీయ స్థానంలోనే కుజ శని కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఇక్కడ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా వేరే పెద్ద మనుషుల పంచాయతీలు, కోర్టు కేసులు, అన్నదమ్ములతో సరిపడకపోవడం, ఇలాంటివి ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకటే భావంలో పరస్పర విరుద్ధమైనటువంటి 2 రకాల ఫలితాలు ఉన్నప్పుడు ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్క గ్రహము మీకు ఫలితాలు మంచిగా ఇస్తుంది. శని కుజ కలిసి ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. 1 నెల రోజుల కాలంలోనే రాబోతున్నారు గురువుగారు. చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. దానికి గాను బీజాలు ఇప్పుడే పడుతున్నాయి. సంయమనంతో ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగా కనిపిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్ళడానికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా విజయావకాశాల వైపు దారితీసి విజయోత్సాహంతో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను చక్కగా గ్రహస్థితుల యొక్క అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టదేవత ప్రార్థన చెయ్యండి, శివారాధన చెయ్యండి, మరింతగా మెరుగైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు వరుస రాసుల్లో బాగున్నాయి. అయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయా అని ఒక్కసారి వివరంగా చూసినట్టయితే గురువుగారి యొక్క స్థితి సంచారము నవమ దృష్టి చేత బాగుంది. శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఒక మాలవ్య యోగాన్ని ఇస్తూ చాలా బాగున్నారు. స్త్రీల వల్ల బాగుంటారు, స్త్రీలు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటారు, స్థిర చరాస్తుల రీత్యా బాగుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటారు, సంతాన రీత్యా బాగుంటారు. అలాగే ఏదైనా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా బాగుంటారు. కుటుంబంలో కూడా కాస్త ఐకమత్యత ఉంటుంది. ధనము బాగా రావడానికి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతని బాగా పొందుతారు.
ఇక్కడ ఒక్క విషయాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ జీవితంలో క్రమశిక్షణాయుతంగా కుటుంబం అంతా ప్రవర్తించడానికి వీలుగా మీరు కాస్త సమయాన్ని వెచ్చించాలి. ఎక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే ఈసరికే వాటిని సున్నితంగా మందలిస్తూ నడవడికని ఈ విధంగా మార్చుకోవాలి అని చెప్పుకోవాలి. అలాంటి శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయా అంటే ఎవరన్నా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని వివాహ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. విద్యార్థులకి బాగుంది. మీరు చేసేటటువంటి ఉద్యోగ కార్యకలాపాలలో మీ పనితీరు చాలా చాలా బాగుంటుంది. ఆత్మసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైనా శారీరక పరమైన కష్టం ఉందా అని అనుకుంటున్న వారికి చాలా శుభకరమైన సుఖవంతమైన జీవితం ఉంటుంది. అన్ని విధాల మానసిక సంతృప్తిని పొందుతారు వీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుగ్రహ కేతుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గామ్మ వారికి పూజ చెయ్యండి. గణపతికి పూజ చెయ్యండి. చాలా మనశ్శాంతి ఉంటుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. మీనరాశి వారికి చాలా వరకు గ్రహస్థితుల యొక్క అననుకూలత కనిపిస్తూ ఉంది. మరి రాశిలోనే బుధ కుజ శనిలు ఉన్నారు. ద్వితీయంలో రవి గారు ఉన్నారు. తృతీయంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. చతుర్థంలో చంద్ర గురువులు ఉన్నారు. షష్టంలో కేతు ఉన్నారు. వ్యయస్థానంలో రాహు ఉన్నారు. నవగ్రహాలు ఈ విధంగా సంచారం చేస్తూ ఉంటే మరి ఏ గ్రహం అనుకూలంగా ఉంది అని ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఒక్క కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రహస్థితులు మనకి సూచిస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవాలి. ధనము విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఆ భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏది కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కనిపించబోవడం లేదు. ఒక కేతువు గారు బాగున్నారు అంటే మీకు ధనము ఏ విధంగా వస్తుందో అది మటుకు ఎక్కడ ఆగకుండా వస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి బాధ్యత తీసుకొని ఉండండి. పూర్తిగా సంయమనం పాటించండి. బాధ్యత తీసుకోవడం అంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం అని కాదు. ఈ విషయంలో మనం ఎక్కువ బాధ్యతగా ఉంటున్నాము అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడం, అర్ధాష్టమ గురు సంచారానికి గురువుగారికి యోగా చేయడం, గురుస్తోత్ర పారాయణాలు చేయడం, పెద్దలకి సేవ చేయడం, ఆశ్రమాలకి వెళ్ళడం, మీకు ఏదైనా మంత్రం ఉన్నట్టయితే ఆ మంత్ర సాధనలో ఎక్కువ సమయాన్ని గడపడం, ఆధ్యాత్మిక రంగంలో మీ యొక్క కాలాన్ని ఎక్కువ సమయం గడపండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలోనూ సంయమనం పాటించండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.